కూటమి ప్రభుత్వం వచ్చి సక్సెస్ఫుల్గా 2 ఏళ్లు గడిచింది. దీని మీద నిన్న చంద్రబాబు గారు స్వయంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూనే రాష్ట్ర ఆర్థిక ప్రగతి మీద ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేయడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి, రెండు జోడెద్దుల బండి లాంటిది అని చెప్పి చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. సో ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిందా లేదా అనేది నిన్న ఆయన డేటా ఆధారంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం ఏంటి, అప్పుడు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చారు, ప్రస్తుతం సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు అనేది అన్ని లెక్కలతో సహా వివరించడం జరిగింది. మొత్తంగా సంక్షేమానికి దేశంలోనే అత్యధికంగా సంక్షేమానికి ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడింది. దానికి చంద్రబాబు గారు కీలక పాత్ర వహించారు. ఈరోజు 1,49,000 కోట్లు అంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమం కోసమే ఖర్చు చేశారు. ఇందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే అత్యధికంగా 68,000 కోట్ల రూపాయలను ఈ 2 ఏళ్లలో ఖర్చు చేసినట్టుగా చంద్రబాబు గారు ప్రకటించారు. మరి ఓకే, సంక్షేమానికి 1,50,000 కోట్లు ఖర్చు చేశారు, మరి అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు అంటే కేంద్ర ప్రాజెక్టులతో కలిపి అభివృద్ధికి ఇప్పటి వరకు 1,33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తున్నారు అనడానికి ఇదే ఒక నిదర్శనం. అంటే సంక్షేమానికి ఒక రవ్వ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రంలో పాలన సాగుతుంది అనడానికి ఈ పెట్టిన ఖర్చే ఒక ఉదాహరణ. అంతేకాదు ఆయన ఇంకో మాట చాలా క్లియర్గా చెప్పారు. 2026లో భోగాపురం పూర్తి చేశాం, 2027లో పోలవరం పూర్తి చేస్తున్నాం, 2028లో అమరావతి పూర్తి చేస్తున్నాం అని చెప్పారు. ఆ తర్వాత 2029లో ఎన్నికలకు వెళ్ళటం, అంటే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాతే రాబోయే ఎన్నికల్లో మేము వెళుతున్నామని చెప్పి చంద్రబాబు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడంతో పాటు చెప్పిన ప్రతి పనిని 1-2 పథకాలు మినహాయించి దాదాపుగా ఇచ్చిన హామీలన్నిటినీ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇక ఇందులో ఇంకొక కోణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల వడ్డీ అనేది 13% పైగా ఉండేది, అంటే 13% వడ్డీకి తీసుకొచ్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి సహకారంతో దాన్ని 8-9% తగ్గించడం ద్వారా దాదాపుగా 6,800 కోట్ల రూపాయల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేయగలిగింది. అంటే జగన్ తెచ్చిన అధిక వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం వడ్డీని తగ్గించి బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీ రేటును తగ్గింపజేసుకుని ఈరోజు 6,000 కోట్లకు పైగా సేవ్ చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన బకాయిలలో 30,000 కోట్లకు పైగా బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది, ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. ఈ విషయాన్ని కూడా స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు. మొండు బకాయిలు, ఎప్పటి నుంచో రాని బకాయిలను, 5 ఏళ్లు పెండింగ్ పెట్టిన బకాయిలను చంద్రబాబు గారు 30,000 కోట్ల రూపాయలు తీర్చారు. దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు, జగన్మోహన్ రెడ్డి నాడు ఆరోగ్యశ్రీకి పెట్టినటువంటి బకాయిలతో పాటు నాడు నేడు పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా వదిలేస్తే వాటికి కూడా ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు. అలాగే ఏదైతే జగనన్న కాలనీల పేరుతో మొదలు పెట్టారో దానికి పెండింగ్ బిల్లులు పెడితే మేము చెల్లిస్తున్నామని చెప్పి మొన్న పార్థసారథి కూడా చెప్పడం జరిగింది. పాత బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నారు వాళ్ళు. సో ఇలా అన్ని రంగాలలోనూ బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి దిగిపోతే వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి పూడ్చుకుంటూ విద్యార్థులకు ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఖర్చు పెట్టారు. సో ఏ రంగానికి ఎంత పెట్టారు అనేది ఫిగర్స్తో సహా నిన్న చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మన దగ్గర ఉంది చూపిస్తాను. సో అంటే మొత్తంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా సాగుతుంది అని చెప్పడానికి ఈ ఫిగర్స్ అనేవి ఒక ఉదాహరణ. 1,50,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే 1,34,000 కోట్లు సుమారు అభివృద్ధికి ఖర్చు పెట్టారు. అంటే రెండింటిని సమపాళలో ముందుకు తీసుకువెళుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల సందర్భంగా ఒక మాట చెప్పాడు. ఏమని? 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను ప్రజల ఖాతాల్లోకి వేశాను అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు సిద్ధం సభలప్పుడు. అంటే ఎలక్షన్ అప్పుడు 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టానని చెప్పాడు? సంక్షేమానికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టింది. రాబోయే 3 ఏళ్లకు మరొక 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుంది సుమారు. అంటే 5 ఏళ్లలో దాదాపుగా
3.5 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికే ఖర్చు పెట్టిన ప్రభుత్వంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది. జగన్ 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు మొత్తాన్ని కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే ప్రజలకు పెట్టి గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి దాదాపుగా 50,000 రూపాయల అదనపు ప్రయోజనాన్ని కల్పించామని చెప్పి నిన్న చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. నా జీవితంలో ఎప్పుడూ లేనంతగా ఈ 2 ఏళ్లలో కష్టపడ్డాను. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాం. అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి 2028లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో ఇక్కడ జిఎస్డిపిలో అప్పుల వాటాను కూడా తగ్గిస్తామని చెప్పారు. పాత ప్రభుత్వం వల్లే ఇంత భారం పడిందని, మూలధన వ్యయాన్ని 32,005 కోట్లుగా ఉంది ప్రస్తుతానికి, దాన్ని ఇంకా పెంచుతామని చెప్పారు. ఆర్థిక రంగంపై చంద్రబాబు గారు అయితే శ్వేతపత్రం విడుదల చేశారు. సో ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2 ఏళ్లలో పేదలకు 1,49,401 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో ఇచ్చాము. ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికి మించి సంక్షేమానికి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు అని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగులకు 30,849 కోట్ల బకాయిలు చెల్లించారు. ఈ బకాయిలు ఎవరు పెట్టెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు. అలాగే ఇతర బకాయిలు ఒక 19,357 కోట్లు ఇచ్చేశారు. అంటే మొత్తంగా కేవలం బకాయిలకే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక కేంద్ర ప్రయోజిత పథకాలకు పెండింగ్ లో ఉన్న 8,695 కోట్లు రాష్ట్రం చెల్లించింది. కేంద్రం వాటా నిధులు కలిపి ఈ 2 ఏళ్లలో 45,138 కోట్లు ఖర్చు చేశాం. వివిధ కేటగిరీల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన మంగళవారం సచివాలయంలో ఆ శ్వేతపత్రం 2024-26 ప్రగతి నివేదికను విడుదల చేసి ఆ విలేకరులతో మాట్లాడారు. సో ఇక్కడ మీకు ఫిగర్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వాటా నిధులతో కలిపి 2 ఏళ్లలో 45,000 కోట్లు ఖర్చు చేశారు. వివిధ కేటగిరీల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, అంటే గత బకాయిలే 50,000 కోట్ల రూపాయలు చెల్లించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు మరొక 45,000 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే సంక్షేమానికి ఏ స్థాయిలో ఖర్చు పెట్టారనేది దీనికి అర్థమవుతుంది. గతంలో కొన్ని కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోతే ఆ కేంద్రం ఇచ్చే వాటా ఇవ్వదు. దాంతో అసలు పథకమే అమలు కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? కేంద్రం ఇచ్చే వాటాకు రాష్ట్ర వాటా కూడా జమ చేసి ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు జరిగేలాగా చూసింది. 2024 నాటికి ఏపీ అప్పు 9.74 లక్షల కోట్లు. రాష్ట్ర అప్పులను భరించలేని పరిస్థితికి చేరింది. 2023-24లో నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రం దివాళా తీసిందని వడ్డీలు పెంచేశారు. రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చేందుకు 4 మార్గాలు ఎంచుకున్నాం. పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఒక సిస్టమేటిక్ గా ఆ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. అలాగే దేనికి ఎంత ఖర్చు చేశారనేది కూడా ఇందులో ఉంది, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో 370 రుణాలు 1,50,000 కోట్ల మేర ఉండగా వాటిపై వడ్డీ తగ్గించేలా చూసి ఏడాదికి 1,100 కోట్ల రూపాయలు ఆదా చేశాం. ఈ అప్పు తీరే నాటికి 8,269 కోట్ల రూపాయలు మొత్తంగా ఆదా అవుతుంది. వడ్డీ ధరలు అప్పట్లో సగటున 9.9 అంటే దాదాపుగా 10% ఉంటే దాన్ని 9.1% తగ్గించగలిగాం. ఆర్థిక సంఘం గ్రాంట్లు పెండింగ్ లో ఉంచితే 3,142 కోట్లు చెల్లింపు చేశాం. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నవి, అవి కూడా ఇచ్చేసామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఇక సంక్షేమానికి అభివృద్ధికి ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు. సో 2024 జూన్ నుంచి, అంటే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు పెట్టినటువంటి ఖర్చు చూస్తే మొత్తం సంక్షేమంలో అత్యధిక భాగం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు చెల్లిస్తున్నారు. దేశంలోనే ఎన్టీఆర్ భరోసా అంటే ఇలా పెన్షన్లకు ఇంత మొత్తంలో చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దేశంలో మరే రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో చెల్లించట్ల. సంక్షేమానికే దాదాపుగా, అంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే 68,296 కోట్లు ఖర్చు చేశారు. ఇక విద్యుత్ సబ్సిడీ 32,800 కోట్లు. వాస్తవానికి ఇది ప్రజల నెత్తి మీద పడాల్సినటువంటి భారం. కానీ ప్రజల నెత్తి మీద పడకుండా, ఒక్క పైసా భారం యూనిట్ ఛార్జీ పెంచకుండా ఈ 2.5 ఏళ్లలో ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇది కూడా 32,800 కోట్లు. అలాగే ఇందులో విద్యుత్ సబ్సిడీ, అంటే ప్రజలకు ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కూడా ఇందులోనే కలిసి ఉంటుంది. ఇక తల్లికి వందనానికి 20,210 కోట్లు, అన్నదాత సుఖీభవకు 8,724 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 5,921 కోట్లు, బియ్యంపై సబ్సిడీకి 4,322 కోట్లు, దీపం 2.0
4.0 పథకానికి 3,724 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్కి 1,529 కోట్లు, స్త్రీ శక్తికి 1,520 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 1,200 కోట్లు, మత్స్యకార సేవలో కార్యక్రమానికి 505 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి 436 కోట్లతో పాటు ఇమాం మౌజూంలకు గౌరవ వేతనంగా ఒక 134 కోట్లు, పాస్టర్లకు గౌరవ వేతనంగా ఒక 80 కోట్లు వెరసి 1,49,401 కోట్ల రూపాయలను సంక్షేమానికి ఖర్చు పెట్టారు. సో ఇది సంక్షేమం. మరి అభివృద్ధికి ఏం ఖర్చు పెట్టారని చాలామంది అడగొచ్చు. సో అభివృద్ధికి ఎలా పెట్టారు, ఎంత పెట్టారు అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. అమరావతి రాజధానికి 10,057 కోట్లు ఖర్చు పెట్టారు, పోలవరానికి 8,323 కోట్లు ఖర్చు పెట్టారు, పోర్టులకు 5,437 కోట్లు, జలజీవన్ మిషన్కి 1,142 కోట్లు, విమానాశ్రయాల కోసం 2,302 కోట్లు, రాష్ట్ర రహదారుల కోసం 3,439 కోట్లు. గతంలో రహదారులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అలాగే కేంద్రం పెట్టుబడులు, నిర్మాణంలో ఉన్న పనుల విలువ ఇందులో కొంత ఖర్చు చేశారు, ఇంకా కొంత చేయాల్సి ఉన్నప్పటికీ కూడా మొత్తంగా కేంద్ర పెట్టుబడులు రైల్వే కోసం 64,417 కోట్లు ఖర్చు పెడితే జాతీయ రహదారుల కోసం 38,800 కోట్లు. అంటే మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెరసి పెట్టిన అభివృద్ధికి పెట్టినటువంటి ఖర్చు 1,33,917 కోట్లు. అంటే రమారమీన 1,34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,50,000 కోట్లు ఇక్కడ పెట్టారు, 1,34,000 కోట్లు ఇక్కడ పెట్టారు. అంటే సంక్షేమం అభివృద్ధి రెండింటినీ కూడా జోడెద్దుల బండిలాగా తీసుకు వెళుతున్నారు అనటానికి ఇదే ఒక నిదర్శనం. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, నేను ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశా, సో ఇది 4వసారి చేస్తున్నా, కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ 2 ఏళ్లలో పడిన కష్టం నేను ఎప్పుడు పడలా. ఎందుకంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. ఎదరు చూస్తే పోలవరం, అమరావతి లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, మరో పక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. సో దీనికోసం ఈ 2 సంవత్సరాలు నేను పడిన కష్టం అంతా ఇంత కాదు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఒక రకమైనటువంటి భావోద్వేగంతో కూడా మాట్లాడటం జరిగింది. సో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్ష ఉంది కాబట్టే ఆయన నిన్న భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకో మాట కూడా చెప్పారు, అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే మొదటి క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి ఎక్కడా పెట్టుకోవడానికి ప్లేస్ లేక క్యాబినెట్ మీటింగ్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం ఏ దశగా ముందుకు వెళుతుందో మీరు ఆలోచించండి. సో ఇది మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి 2 జోడెద్దుల బండిలాగా ముందుకు వెళుతుంది అనడానికి నిన్న చంద్రబాబు గారు చెప్పినటువంటి లెక్కలే ఒక ఉదాహరణ.